తీసుకొచ్చి భారతదేశంలో ఉండే అన్ని పార్టీలను ఆహ్వానించి వరంగల్లో కేసీఆర్ పెట్టిన సభ భారత రాజకీయ చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించింది. ఇన్ని లక్షల మంది ప్రజల్ని ఒక దగ్గరికి చేర్చడం అనేది అది ఎవరితోనే సాధ్యం కాదు, కేవలం కేసీఆర్కు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి దేశంలో వచ్చే నాయకులందరూ కూడా వచ్చి మాట్లాడే పరిస్థితిని తీసుకొచ్చి నిజమే ఆ సభలన్నీ జరిగినాయి. ఇవాళటి సభ దీనికి ఇంకా ఒక ప్రత్యేకత వచ్చింది. ఓకే ఓకే జనరేటర్ ఆన్ చేసిందా, కరెంట్ వచ్చిందా? ఓకే ఓకే. అయినా కరెంట్ పోకపోతే ఆశ్చర్యం, కానీ పోతే ఆశ్చర్యం. ఇప్పుడు మన కాలంలో పోతే ఆశ్చర్యం. సో ఈసారికి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సభ ప్రత్యేకత అని చెప్తా ఉన్నా కరెక్ట్గా ప్రత్యేకత చూపించింది. కరెంట్ ఏ ప్రత్యేకత ఉంది? ఈసారి ప్రజలు కోరుతున్నారు సభ పెట్టాలే కేసీఆర్, మేము పోవాలి సభకు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఒక్కసారి మొత్తం ప్రపంచానికి చెప్పాలి అని చెప్పి తెలంగాణలో ప్రజలకు కోరుతున్నారు. కోరడమే కాదు, చాలా ఆశ్చర్యంగా ఇంకొక మాట చెప్తున్నారు ప్రజలు. ఇది విచిత్రమే. ఇది వాస్తవానికి మాకు నాయకులకు కూడా మాకు ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగానే ప్రజలు ఇట్లా అంటున్నారా అని చెప్పి కేసీఆర్ కూడా అనుమానపడే పరిస్థితి వస్తూ ఉంది. మేము చెప్తా ఉంటే చివరికి మొన్న కేసీఆర్ దగ్గరికి వచ్చి చెప్పినట్టు వారు కొంతమంది ఏమని, ఈ ప్రభుత్వంకి ఎన్ని రోజులు ఉంచుతారు మీరు ఇట్నే ఉండాలన్నా, మేము ఇట్నే సావాలన్నా? ఎవరు అడుగుతున్నది? కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళే అడుగుతున్నారు ఇవాళ దాన్ని ఊలగొట్టమని. మళ్ళీ ఆ పరిస్థితి వచ్చింది. ఎవరో ఎమ్మెల్యేనో ఇంకొక ఆయన అంటేనే వేరు, అదే 10 రోజులు 4 రోజులు కూడా ఉండబుద్ధి కావట్లేదు అనుకుంటాం. వాస్తవానికి ఒక ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవడన్నా కూలగొడితే కూడా ప్రజలు ఒప్పుకోరు, ఇష్టపడరు. అది మంచిది కాదు, కరెక్ట్ కాదు, మేము ఎన్నుకున్నాం కదా ఈ ప్రభుత్వాన్ని ఎట్లా పడగొడతారని అంటారు. కానీ ఎక్కడ లేని విధంగా దేశంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చేయండి అని